విద్యా ప్రవేశ్ 1వ తరగతి పిల్లలకు 90 రోజుల శిక్షణ కార్యక్రమం 17వ రోజు. మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్. ఇందులో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ పిల్లల దినచర్య గురించి మాట్లాడించాలి. ప్రతి విద్యార్థిని నిద్ర లేచినప్పటి నుంచి ఏమి చేస్తారో మాట్లాడించాలి. వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళతో చెప్పించాల్సి ఉంటుంది. నన్ను ఇలా చూడు, నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏం చేస్తావు అన్ని చెప్పు. ఫస్ట్ నిద్ర లేస్తాను ఏం చేస్తావు? మొహం కడుక్కొని నీళ్ళు పోసుకొని గుడ్డలు వేసుకుని అన్నం తిని దానికాడికి వచ్చాం. వ్యాన్ కాడికి వచ్చినాక ఏమొస్తుంది? వ్యాన్ వస్తుంది, ఎక్కుతావా? మళ్ళీ ఏం చేస్తావు? వ్యాన్ ఎక్కినాక ఏం చేస్తావు? స్కూల్లోకి వచ్చి ఏం చేస్తావు? రాసుకుంటావు. మళ్ళా వ్యాన్ ఎక్కి పోయినాక అంటే రాసేసుకుని మధ్యాహ్నం ఏం చేస్తావు? మధ్యాహ్నం ఏం చేస్తావు స్కూల్లో? అన్నం తింటావు. మళ్ళీ మనకి పాటలు అవన్నీ మనం ఏం చేస్తాం స్కూల్లో? కొద్దిసేపు పాటలు పడుకొని ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి పోయినాక ఏం చేస్తావు? కాదు, కొంచెం ఆడుకొని అన్నం తిని కొంచెం పనుకొని రాసుకుంటాం. వెరీ గుడ్. చెప్పు. నిద్ర లేస్తాను నువ్వేం చేస్తావమ్మా? నిద్ర లేస్తాను ఏం చేస్తావు? కడుక్కొని తిని మళ్ళీ ఏం చేస్తావు? స్కూల్కి వచ్చి స్కూల్లో ఏం చేస్తావు? కొంచెం అన్నం తిని నువ్వు ఉండు నాని, నువ్వు చెప్పమ్మా. స్కూల్లో ఏం చేస్తావు? స్కూల్లో అన్నం తింటావు. స్కూల్లో చదువుకోవా? రాసుకోవడంలో ఇప్పుడు స్లేట్ లో ఇవన్నీ రాసుకుంటున్నావు కదా. స్కూల్లో ఏం చేస్తావు? రాసుకుంటావు. కొద్దిసేపు మనం పాటలు పాడుకుంటాం కదా. ఏం పాట పాడుకున్నావు నువ్వు? ఇప్పుడు ఏం పాట నేర్చుకున్నావు? నేర్చుకున్నావు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయి ఏం చేస్తావు? కొంతసేపు కూడా రాసుకోవా? ఏమి రాసుకోవా? ఇంక నుంచి రాసుకోవాలా, సరేనా? ఓకే, అంతే. మళ్ళీ సాయంత్రం ఏం చేసినావు? సాయంత్రం ఆడుకొని మళ్ళీ ఏం చేస్తావు? పడుకునేస్తావు, అంతేనా? బువ్వ తినవా? నైట్ బువ్వ తిని పడుకుంటావు, అంతేనా? నువ్వేం చేస్తావు మోక్షిత్? ఫస్ట్ నిద్ర లేస్తాను ఏం చేస్తావు? మొహం కడుక్కుంటావు. మళ్ళా వెరీ గుడ్. మళ్ళా అన్నం తింటావు. మళ్ళా బడికి వస్తావు. వెరీ గుడ్. మళ్ళా స్నానం చేసుకుని బట్టలు వేసుకోవా? వేసుకుంటావు. మళ్ళీ ఏం చేస్తావు? బడికి వచ్చినాక ఏం చేస్తావు? స్కూల్లో మళ్ళీ ఏం చేస్తావు? మధ్యాహ్నం అయినప్పుడు ఏం చేస్తావు స్కూల్లో? మధ్యాహ్నం ఇంటికి పోయినా కదా. మధ్యాహ్నం స్కూల్లో ఏం చేస్తావు? ఇప్పుడు రాసుకుంటావు, చదువుకుంటావు. మళ్ళీ ఏం చేస్తావు? మధ్యాహ్నం ఏమొస్తుంది మనకి? అన్నం వస్తుంది, తింటావు. మళ్ళీ సాయంత్రం అయినాక ఏం చేస్తావు? స్నానం చేస్తావు. మళ్ళా ఇంట్లో ఏం చేస్తావు చెప్పు? అన్నం తినేసి మళ్ళీ ఏం చేస్తావు? అన్నం తినేసి రాత్రి ఏం చేస్తావు? ఇంకా నిద్రపోవా? రెండవది కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇందులో భాగంగా యాక్టివిటీ వివిధ ఆకారాలను గుర్తించటానికి, వివిధ ఆకారపు వస్తువులను తెలుసుకోవటానికి, పరిశీలించటానికి, పరిశోధించటకు తరగతి గది బయటకి ప్రకృతిలోకి పిల్లల్ని నడకకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కనపడిన వస్తువులు, ఆకారాలు ఏ షేప్లో ఉన్నాయో వాళ్ళతో చెప్పించవలసి ఉంటుంది. ఏం బాగున్నా చెప్పు. నీకు వెనకాల ఏం కనపడుతుంది? అది ఏం షేప్ లో ఉంది? అది వెరీ గుడ్. బెల్ ఏ షేప్ లో ఉందమ్మా? అన్ని సైడ్స్ సమానంగా ఉన్నాయా లేవా దానికి? అన్ని సైడ్ సమానంగా ఉంటే ఏం షేప్? అది ఏం షేప్? ఓకే, వెరీ. ఏం షేప్ అది సిద్ధు? ఏం షేప్ అది? ఓకే, వెరీ. అదేం షేప్ లో ఉంది భావన? సర్కిల్. ఇక్కడ ఉండేది సర్కిల్. వెరీ గుడ్. చెప్పు. ఇది రౌండ్ ఏ షేప్ లో ఉంది? సర్కిల్. ఈ తొట్టి ఏ షేప్ లో ఉందమ్మా? ఓకే, వెరీ గుడ్. ఇది ఏ షేప్ లో ఉంది? బకెట్. ఇటు రండి, పక్కకు రండి. ఈ బండలు చూడండి ఒక్కసారి. ఇటు పక్కకు. ఈ బండలు ఏ షేప్ లో ఉన్నాయి చెప్పండి? ఏ షేప్ లో ఉన్నాయి? ఎందుకు? చూడండి, ఇలా ఎక్కువ లెంత్ ఉంది కదా, ఇది వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి ఇది ఏం షేప్? ఓకే. మూడవది
ఫిజికల్ డెవలప్మెంట్. ఇందులో చేయించవలసినటువంటి యాక్టివిటీ బంతితో లక్ష్యాన్ని గురిచూసి కొట్టడం. టీచరు ఏడు పెంకులాట లేదా వాటర్ బాటిల్ లేదా డస్టర్ లాంటివి పెట్టి పిల్లలు దాంతో బాల్తో కొట్టించవలసి ఉంటుంది. వాళ్ళకి గురి చూసి కొట్టడం అనేది పిల్లలు ఇందులో నేర్చుకుంటారు. స్టార్ట్ చేయమా. ఓ పల్ల నాని నువ్వు వేయి, బాల్ వేయి. వెరీ గుడ్, వెరీ గుడ్. మోక్షిత్ నువ్వు వేయి. వెరీ గుడ్. వెయి. ఓ ఓకే ఓకే. భావన వెయి. ఓకే గుడ్. వెయి నంద వెయి. వంగి కాదు, వంగే వేసేది. స్టార్ట్ హర్ష. ఓకే వెరీ గుడ్. వెయి సిద్ధు. ఓకే వెరీ గుడ్.